శ్రీ లక్ష్మీ జయంతి గురించి పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీ మద్భాగవతంలోని క్షీరసాగర మదనం ఘట్టంలో శ్రీలక్ష్మీ జయంతి గురించిన ప్రస్తావన కలిగి ఉంది. ఈ క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనబడే కథనమిది కూడా. వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం ఆ లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె, ఆ భృగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం ఆ మహర్షి ఖ్యాతిలకు కుమార్తెగా ఆ లక్ష్మీదేవి జన్మనిస్తుంది. ఈమె విష్ణుమూర్తిని వివాహమాడింది. పురాణాల ప్రకారం శ్రీలక్ష్మి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించింది. ఇదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకోవడం కూడా విశేషం. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున ఆ శ్రీలక్ష్మీ జయంతిని జరుపుకోవాలని పంచాంగకర్తలు కూడా సూచిస్తున్నారు. ఈసారి శ్రీలక్ష్మీ జయంతి శుక్రవారం రావడం మరింత శుభకరమని జ్యోతిష్య శాస్త్ర పండితులు కూడా చెబుతారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఆ శ్రీలక్ష్మీదేవి పూజకు శుభ సమయంగా భక్తులందరూ గుర్తుంచుకోవాలి. శ్రీలక్ష్మీ జయంతి రోజు సూర్యోదయంతో నిద్రలేచి తలార స్నానం చేయాలి. ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో, గంగాజలంతో, పంచామృతాలతో అభిషేకం చేయాలి. దీపారాధన కూడా చేయాలి. అనంతరం గంధం, కుంకుమలతో అమ్మవారికి బొట్టు పెట్టాలి. గులాబీలు, తామర పూలు, మారేడు దళాలతో పూజిస్తూ ఆ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. కనకదార స్తోత్రాన్ని కూడా పఠించాలి. అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. చివరిగా పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఈ శ్రీలక్ష్మీ జయంతి రోజు శ్రీలక్ష్మి గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలన్నీ దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయని కూడా మనకు శాస్త్రవచనం. తాంబూలం దానంగా ఇవ్వాలి. ఈ శ్రీలక్ష్మీ జయంతి రోజు కన్యపిల్లలను, ముత్తైదువులను ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి వారికి చీరె, రవిక, పసుపు, కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి. అలాగే ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులు, అద్దం, దువ్వెన, గోరెంటాకు, తమలపాకులు వంటి సుమంగళి ద్రవ్యాలను కూడా దానం చేయడం చాలా శ్రేష్టం. ఆ లక్ష్మీదేవిని ప్రతి ఒక్క భక్తులు ఇలా ప్రసన్నం చేసుకోవాలి. సిరులను ఇచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవాల్సిన మంత్రాల గురించి ఎన్నో పురాణాలలో అనేక చోట్ల అనేక కథలు ఉన్నాయి. ఆదిశంకరులు ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార స్తోత్రం పఠించాడని, అప్పుడు ఆ లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్ళిన ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని కూడా పురాణ కథలు చెబుతూ ఉంటాయి. నిత్యం కలహాలు, గొడవలు జరిగే ఇంటిలో, మహిళలను అవమానించే చోట, దైవారాధన జరగని ఇంటిలో, తులసి మొక్క లేని ఇల్లు, అపరిశుభ్రంగా ఉండే ఇంటిలో ఆ లక్ష్మీదేవి నివసించదని మన పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే కేవలం శ్రీ లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రకారుల వచనం కూడా. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.